హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్నాక్స్ కోసం అని చెప్పి పూల్ మక్కన్నతో చాట్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా ఎమ్గా, టేస్టీగా, చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా చేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే బటర్ లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేశాను. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో పూల్ మక్కనాలు అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ పూల్ మక్కనాలు మన హెల్త్కి చాలా మంచిది అండ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఈ పూల్ మక్కనాలు పిల్లలకి పెడితే జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. వాళ్ళ ఎముకలు కూడా పుష్టిగా ఉంటాయి, అంటే బలంగా తయారవుతాయి. మన పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఈ పూల్ మక్కన యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే బెల్లి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ పూల్ మక్కానా అనేది మంచి ఫుడ్ అండి. కొలెస్ట్రాల్ అనేది మనకి పెరగకుండా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. ఈ పూల్ మక్కనాలు ఇప్పుడు ఈ నెయ్యిలోని మనము మంచిగా ఫ్రై చేసేసుకుందాము. వీటిని మనం ఎప్పుడు స్లో ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి వీటిని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవనేవి మనకి లోపల వరకు కుక్ అవ్వాలండి. మనకి స్టార్టింగ్లో ఇది ఒక సౌండ్ వస్తుంది, మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీని సౌండ్ వేరేగా ఉంటుంది. చూడండి, ఒకసారి ఇది కుక్ అయిందో లేదో చూద్దాము. ఇలా ఒకటి తీసుకుని ఇలా నొక్కితే వెంటనే పగిలిపోవాలన్నమాట. ఇది పగలలేదు. సో ఇంకా మనకి కొంచెం అనేది ఫ్రై అవ్వాలండి. వీటిని ఎప్పుడు మీరు హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఏదైనా లోపల వరకు కుక్ అవ్వాలంటే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. చూసారా, ఇది స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇలా పగిలిపోయింది. వెంటనే ఇలా నొక్కగానే ఈ విధంగా అయ్యే వరకు క్రంచీగా మనకి సౌండ్ వస్తుంది. అంతవరకు మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే బటర్ యాడ్ చేసుకోండి, ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసేసుకున్నాను. ఈ నెయ్యిలో కొంచెం అంత కారం యాడ్ చేసుకోండి. ఈ కారంతో పాటు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఈ సాల్ట్, ఈ కారం అనేది ఈ నెయ్యిలో కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోండి. కారం మనకి ఎలాగైనా కొంచెం పచ్చివాసన అయితే ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనాలని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ పూల్ మక్కనాలు మంచిగా మనము ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేసేసుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది మొత్తం అంతా ఈ పూల్ మక్కనాలకి పట్టేయాలండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకున్న వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు ఎంతైతే క్రంచీగా ఉన్నాయో అదే క్రంచీనెస్ ఉంటుంది. మనం నార్మల్గా వదిలేసామంటే గాలి వెళ్ళిపోయి మొత్తం అంతా మెత్తగా అయిపోతాయి. తినడానికి కూడా బాగోదండి. ఇవి క్రంచీగా అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటితో మనము చాట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఈ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటారు. అయితే నేను ఈరోజు పిల్లల కోసము చాట్ని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వీటిని యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలితే తక్కువ తీసుకోండి. మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి మీరు తీసుకోండి. మా దాంట్లో కొంచెం కారం ఎక్కువనే తింటారు, కానీ నేను పూల్ మక్కనలో కారం యాడ్ చేశానని కొంచెం పచ్చిమిరపకాయ తక్కువే తీసుకున్నాను. వీటిని ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. ఇవి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కారము అండ్ పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పూల్ మక్కనలో యాడ్ చేసాం కాబట్టి దానికి సరిపడా అడ్జస్ట్ చేసుకుని మీరు సాల్ట్, కారం అనేది యాడ్ చేసేసుకోండి. ఈ సాల్ట్, కారం ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనలు అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేసుకుందాము. మరి ఎక్కువ చాట్ మసాలా కాదు, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకునండి. నేను ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 1/2 నిమ్మ చెక్కను అయితే యాడ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మరీ గట్టిగా పిసుకుతూ కలపవద్దు, నార్మల్గానే కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా పూల్ మక్కన చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.